బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయభాస్కర్ గారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, ఈ నీ పెయిన్స్ లలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత జాగ్రత్త పడడం కంటే ముందుగానే ప్రికాషన్స్, ఇప్పుడు 20 నుంచి 30 నుంచి వీళ్ళు ఉంటారు కదా, సో ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ నీ పెయిన్స్ మనం దూరంగా ఉండొచ్చు అంటారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత? అబ్సల్యూట్లీ. మనం ఓవరాల్గా జనరల్ హెల్త్ కోసం చూసుకుంటే మార్నింగ్ లేవటం నుంచి మొదలెడితే పడుకునే వరకు వాట్ ఎవర్ ద బేసిక్ కేర్ తీసుకోవాల్సిందో సేమ్ కేర్ తీసుకోవాలండి. ఏం కావాలి? ప్రొద్దున లేస్తే మనం మంచిగా బ్రషప్ చేసుకొని శుభ్రంగా తయారైన తర్వాత ఆ తర్వాత ముందు ఫిజికల్ ఎక్సర్సైజెస్ అంటాం. మనం యోగా, మెడిటేషన్, ప్రాణాయామం చేస్తే డెఫినెట్లీ మీ యొక్క లంగ్స్ బాగుంటాయి, మీ యొక్క జాయింట్స్ కూడా సప్పుల్, అంటే అవి జాయింట్ స్ట్రెంగ్త్ పెరుగుతాయి. ప్రాపర్ న్యూట్రిషనల్ డైట్ తీసుకోండి. ప్రాపర్ న్యూట్రిషన్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే మీకు ఇలాంటి సమస్యలు తగ్గే ఆస్కారం ఉంటుంది. మీరు ప్రొఫెషనల్గా ఏమైనా హజార్డ్స్ ఉంటే వాటిని అవాయిడ్ చేయండి. తద్వారా కూడా మీకు ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ రాకుండా కేర్ తీసుకోవచ్చు. సో యూజువల్గా మేము ఏమంటామంటే టిల్ ద ఏజ్ ఆఫ్ 35-40 వరకు మీకు బోన్స్ అండ్ జాయింట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అన్లెస్ అంటిల్ ఏమైనా ట్యూమర్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ట్రామా కానీ అయితే తప్ప మీకు జాయింట్స్ యూజువల్గా సఫర్ కారు. సో అరౌండ్ 30 to 40 or 50 ఏజ్ వరకు యూజువల్గా మీరు ప్రొఫెషనల్గా బిజీ ఉండి టైం దొరకట్లేదని నెగ్లిజెన్స్ చేసే ఆస్కారం మీకు ఉంటుంది. సో అప్పుడు మీరు తీసుకోవాల్సిన కేర్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీ హెల్త్ని ఒక ప్రోటోకాల్లో మెయింటైన్ చేయాలి. ప్రొద్దున లేస్తే ఫిజియోథెరపీ అంటే మెడిటేషన్, యోగా, ప్రాణాయామంతో పాటు ఫిజికల్ వాకింగ్ ఎక్సర్సైజెస్, నార్మల్ న్యూట్రిషన్ తీసుకోండి. రెగ్యులర్గా మోకాల్కి కార్డిసెప్స్ ఎక్సర్సైజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది వాకింగ్లో చేస్తారా, ట్రెడ్మిల్లో చేస్తారా, సైక్లింగ్లో చేస్తారా, స్విమ్మింగ్లో చేస్తారా, లేకపోతే ఫ్లోర్ ఎక్సర్సైజెస్, అరోబిక్ ఎక్సర్సైజెస్ చేస్తారా, ఇట్స్ ఆల్ యువర్ చాయిస్. బట్ కనీసం ½ అవర్ నుంచి 1 అవర్ వరకు రోజు మీరు చేయగలిగితే మీకు మీ మోకాలు హైలీ ప్రొటెక్టెడ్ జాయింట్గా ఉంటుంది. సో ఇది వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది ట్రామా, దెబ్బ తరగకుండా ట్రివియల్ ఇంజురీస్ అంటాం. అంటే మనకు తెలియకుండా మోకాలు సడన్గా మడుచుకపోవటం వల్ల దాన్ని ఇంజురీ అంటాం, దాన్ని ట్రివియల్ ఇంజురీ అంటాం. ఆ ట్రివియల్ ఇంజురీ కాకుండా మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. బేసిక్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తే వాటికి ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్. సపోజ్ మీకు కీలవాతం ఉంది, అప్రోప్రియేట్ ట్రీట్మెంట్. సెప్సిస్ ఉంది, అప్రోప్రియేట్ ట్రీట్మెంట్. ఇంజురీ అయింది, అప్రోప్రియేట్ ట్రీట్మెంట్. క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ దగ్గర తీసుకోండి. సో ఇలా చేయటం వల్ల మీకు నీ జాయింట్ను బిట్వీన్ 30 to 60 మీరు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే వేర్ అండ్ టియర్ కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. సపోజ్ ఇఫ్ యూ డోంట్ డూ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ 30 to 60, దెన్ వేర్ అండ్ టియర్ పెరిగిపోయి సాఫ్ట్ టిష్యూ అండ్ బోన్ ఎండ్స్ అన్ని అరిగిపోయే ఆస్కారం ఉంటుంది. సో వాట్ వి సజెస్ట్ బిట్వీన్ 30 to 60 అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఆ ఏజే మీకు ఎర్నింగ్ ఏజ్. ఆ ఏజ్లోనే మీరు ప్రొఫెషనల్గా మీరు మీ బాడీని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు పనిచేస్తారు. ఆ ఏజ్లోనే మీకు వచ్చే అనార్థాలను తెలుసుకోలేరు. బీపీ కానీ, షుగర్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, ఏవైనా కానీ మీరు ఈ ఎర్నింగ్ ఏజ్లో మీ సొంత హెల్త్ గురించి ఆలోచించకుండా సంపాదన మీద ఉంటారు కాబట్టి మీ జాయింట్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ ఏజ్లో మీరు కొంత కేర్ తీసుకుంటే ఆఫ్టర్ ద 60 వచ్చే సమస్యల నుంచి మీరు కాపాడుకోగలుగుతారు. సో ఐ సజెస్ట్ 30 to 60 ఏజ్ మధ్యలో మీరు జాయింట్ను బాగా యాక్టివ్గా ఉంచాలనుకుంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి.